బ్రహ్మంగారి మఠం వివాదం మళ్లీ మొదలైంది. తాత్కాలిక పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రిస్వామి పూర్వపు పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గృహానికి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి విషపూరితమైన మందులు చల్లి తనను వెళ్లగొట్టే పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంకటాద్రిస్వామి ప్రమాణ స్వీకారానికి లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఇంతవరకు లెక్క చూపలేదన్న ఆరోపణలైతే ఉన్నాయి. ఇటు కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం మళ్లీ వివాదాలకు కేంద్రమైందని చెప్పాలి. బ్రహ్మంగారి వారసుల మధ్య ముగిసింది అనుకున్న వివాదం మళ్లీ మొదలైంది. మరోపక్క ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి ఆదేశాలతో ఆయన అనుచరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి ఫిర్యాదు చేసింది. మారుతి మహాలక్ష్మిపై పీఠాధిపతి వెంకటాద్రి స్వామి దేవస్థానం నిర్వహణ సరిగా చేయనీయడం లేదంటూ ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన గది తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉండనీయకుండా చేస్తున్నారని మారుతి మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉన్న గదుల్లో విషపూరితమైన మందులు చల్లి ఇంటిలో ఉండలేని పరిస్థితి కల్పిస్తున్నారని ఆరోపించింది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులకు శిష్యులకు నా దీవెనలు. 26వ తేదీ శ్రీరామనవమి రోజున మఠంలో నా ఇంట్లో రూమ్ తాళాలు పగలగొట్టి నా సామాన్లు బయట పడేసి బలవంతంగా బయట పడవేయటం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2 రోజులకి నేను పడుకునే రూమ్లో తీవ్రమైన విషపూరితమైన మందులు కొట్టించడంతో 3 వారాల పైగా మేము బయట పడుకోవాల్సి వచ్చింది. మీరు చూస్తుంది మేము పడుకునే రూము. విషపు వాసన కొద్దిగా పోయిన తర్వాత నేను కడుక్కొని ఇక్కడ పడుకుందాము అనుకునే సమయంలో ఈ నెల మొదటి వారంలో గొడవ చేసి భారీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి నేను పడుకునే ఈ హాల్లో తవ్వించేశారు. కనీసం ఏం చేస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగినా దానికి సమాధానం చెప్పకుండా నా మీద పోలీస్ కేసు అక్రమంగా పెట్టారు. ఇది అంతా అక్రమము. నేను ఉంటున్న రూము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నాకు తవ్వడానికి వస్తే నేను అడగకూడదా అని ప్రశ్నించాను. ఇప్పటికి 10 రోజులు దాటింది. కనీసం ఆ తవ్విన మట్టి రాళ్ళు ఇంతవరకు ఎత్తివేయలేదు. ఇది కేవలం నన్ను మానసికంగా కుంగదీయడానికి చేసిన చెత్త వ్యూహాలుగా అనిపిస్తున్నాయి. దాంతో గత్యంతరం లేని స్థితిలో నేను చిన్నపిల్లలతో బయట వరండాలో పడుకుంటున్నాను. గత 3 వారాలుగా నేను స్నానం చేసి బట్టలు మార్చుకునే గది ఇది. ఇక్కడికి రావాలంటే ఈ తవ్వి వేసిన రాళ్ళ మీద నడిచి రావాలి. అలా తవ్వి వేసి కనీసం స్నానం చేసి నా గౌరవంగా బట్టలు మార్చుకునే వసతి కూడా లేకుండా చేశారు. ఈ తవ్విన రాళ్ళ మీదగా నడుచుకుంటూ రావాలి. బ్రహ్మంగారి వారసుల ముసుగులో తల్లి స్థానంలో ఉన్న స్త్రీ మీద మఠంలో ఇంత అరాచకం చేయడం ఏ విధంగా సమర్థనీయం కాదు. అత్యంత దయానీయంగా కనీసం మానవత్వం కూడా లేకుండా జరుగుతున్న ఈ పనుల వెనుక పాత్ర మొత్తం పిపిఎన్ ప్రసాద్దే. ఇదంతా కూడా పిపిఎన్ ప్రసాద్ వ్యూహాత్మకంగా చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. నేను ఎప్పుడూ కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వెంకటాద్రి స్వామికి నాన్నతో సంబంధాలు లేకపోవడంతో నేను వారి నాన్నతో మాట్లాడి వారు వద్దన్నా కూడా వెంకటాద్రి స్వామికి అనేక సార్లు ఆర్థిక సహాయం చేశాను. కనీసం అది కూడా ఆయన ఆలోచన చేయలేదు వెంకటాద్రి స్వామి. అలానే గతంలో మా లాయరు, అప్పటి మా న్యాయ సలహాదారు గిన్నాదు, మఠంలో ఇప్పుడు ఎవరికి అధికారం లేదు. వెంకటాద్రి స్వామి లేదా ఇంకొకరు ఎవరు కూడా కార్యక్రమాలు చేయకుండా కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకున్నామని చెప్పినప్పుడు కూడా నేను దానిని వ్యతిరేకించి మా బావగారి సలహా మేరకు అలాంటి ఆలోచన వద్దని, మా పోరాటం వ్యక్తుల మీద కాదని, మా పోరాటం కేవలం మఠాధిపతి గారు చేసిన గోవిందస్వామి నియామకం గురించి మాత్రమేనని లాయర్ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం పిపిఎన్ ప్రసాద్ మాతో చర్చలని ట్రాప్లు వేసినప్పుడు కూడా చెప్పాం. కనీసం ఇవేం పట్టించుకోకుండా అత్యంత దయనీయమైన అమానవీయమైన పనులు చేయడంతో పూర్తి బాధ్యత పిపిఎన్ ప్రసాద్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భక్తులు శిష్యులు